new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. 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 అధ్యక్ష స్థానంలో ఆసీనులు రావాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా పాఠశాల కమిటీ చైర్మన్, విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ కోరడమైనది. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మండల పరిషత్ చైర్మన్, అధ్యక్షుడు అయినటువంటి వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
బాబా మరియు ఈ యొక్క భవన నిర్మాణ కమిటీలో భూరి విరాళ దాతలు అయినటువంటి అన్ని వేళలా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ స్థలాభావం ఉండడం చేత మేము ప్రత్యేకంగా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేడం గారిని దుశాల్వాతో సన్మానిస్తున్నారు. ఇక్కడ యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత కరాభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపా. డాక్టర్గా పనిచేస్తున్నటువంటి సార్ను కూడా మేము వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలో 281 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేడం ఎన్నుకోలేదు. అయితే మన పాఠశాలను ఎన్నుకొని అండ్ హెల్పింగ్ us. అలాగనే పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగనే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ, గ్రామ ప్రముఖులందరికీ, అలాగే న్యూస్ పేపర్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి పిల్లలు మా పాఠశాల చేర్పించి మీ పిల్లల యొక్క భవిష్యత్తు మా పైన ఉంచినారు కాబట్టి తల్లిదండ్రులని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల 1943లో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ప్రారంభమైంది. అలా స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు జరిపినారు. అలాగా 1964లో గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసి ఇప్పుడున్నటువంటి ఈ స్కూలు స్థలదాతలు కీర్తిశేషులు రాజశ్రీ త్రుమ్మండ్రు గారి గురుమూర్తి గారు ఈ పాఠశాల స్థలాన్ని మనకు డొనేట్ చేసినారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థలదాతలకి. అలాగనే మా దగ్గర 6 నుండి 10వ తరగతి వరకు ఉంది, మొత్తము కూడా ఉంది. అలాగనే మా దగ్గర టీచర్లు 38 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అలాగనే వెకేషనల్కి 2 ఉన్నారు. అలాగనే కళా శిక్ష విద్యాశక్తుడు ఒక ఆయన ఉన్నాడు. అలాగనే నాన్ టీచింగు వీళ్ళందరూ కూడా చాలా మొత్తం 44 ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా మేడం. అలాగనే ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఉంది. తర్వాత మధ్యాహ్న భోజన పథకం కింద మేము మా ఓన్ ఖర్చుతో పికిల్ పెడుతున్నాము. అలాగనే ప్రతి శనివారము పెరుగన్నం పెట్టడం కూడా జరుగుతుంది. ఇది ప్రతి నెల ప్రతి వారంలో మాకు డైలీ ప్రోగ్రామ్ మేడం. ఇది కృష్ణ విద్యా కిట్టు పిల్లలందరికీ అందజేయడం జరిగింది. దాని అందరికీ కూడా 100% వేలుముద్రలు లేపించి ఓటీపీలు వేసి సక్సెస్ చేసినాం మేడం. అలాగనే మా దగ్గర CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళు ఉన్నారు. మొన్న ఆటల పోటీలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ రన్నింగ్ రేసులు రావడం జరిగింది మేడం. అలాగనే 25 క్లాస్ రూములకు కూడా IAP ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. వాటి ద్వారా మేము విద్యా బోధన అందిస్తున్నాము. అలాగనే ప్రత్యేకంగా మండలంలో ఎవరికి లేదు, మాకు పాల్ ల్యాబ్ ఉంది. పాల్ ల్యాబ్ ద్వారా ఇండివిజువల్గా ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటున్నాడు అనేది తెలియజేస్తున్నాం. అలాగనే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది మేడం. దాన్ని కూడా మేము పిల్లలకి ఎంతో నైపుణ్యత నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాం. వాటితో పాటు PS బయాలజికల్ సైన్స్ అనే సువిశాలమైనటువంటి గ్రౌండ్ మాకు 7 ఎకరాల గ్రౌండ్ ఉంది. PETలు చాలా యాక్టివ్గా పనిచేసి పిల్లలను అనేక రకాలుగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఈ మధ్యలోనే అహోబిలంలో అలాగనే పలమనేరులో స్పోర్ట్స్ జరిగితే అలాగనే అక్కడ కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ అయినాడు.
కాబట్టి నేషనల్కి నెక్స్ట్ ఢిల్లీకి వెళ్తారు మేడం వాళ్ళని. గత సంవత్సరం రిజల్ట్ 72% తెచ్చినాము. అలాగనే ఈ సంవత్సరం మంచి రిజల్ట్ తెస్తామని కూడా మేడం గారికి హామీ ఇస్తున్నాము. అలాగనే ఎన్ఎంఎస్ కింద దాదాపుగా లాస్ట్ ఇయర్ 4 సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రజ్ఞ వాళ్ళ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే దాంట్లో మా పిల్లలే ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది మేడం. అలాగే ఎన్ఎంఎస్ కూడా మా దగ్గర ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా వారి మా దగ్గర ఉన్న స్టాఫ్ చాలా మంచిగా పనిచేస్తున్నారు మేడం. అలాగే నేను కూడా ప్రతిరోజు 9 to 5 వరకు ఉండి విద్యాశక్తి అనేటువంటి ప్రోగ్రామ్ మా దగ్గర జరుగుతుంది మేడం, అదే స్టేట్ వైడ్. కాబట్టి దానికి కూడా టైం టేబుల్ వేసినాం, ఆ ప్రకారం అది జరిపిస్తున్నాం మేడం. ఇలాగూ మా పాఠశాలలో అన్నీ చల్లగానే అడ్వంట సీడ్స్ కంపెనీ వాళ్ళు ఈ మధ్యలో పాఠశాలకు అలాగనే రిటైర్డ్ లెక్చరర్ గుత్తి పుల్లయ్య సారు గర్ల్స్ బాత్రూమ్ వైపు కొంచెం డర్టీగా ఉందని తన సొంత ఖర్చులతో 50,000 ఖర్చులతో బండలు వేయించి దాన్ని అంతా శుభ్రంగా చేసినా చాలా బాగుంది మేడం. అవి కూడా వీటితో పాటు కొంతమంది నిన్న ఓల్డ్ బ్యాచ్ వచ్చినారు. వాళ్ళు మేము స్కూల్కి 2 లేక 3 లక్షల వరకు డొనేట్ చేస్తాము. మీకు ఏదైనా అవసరం రేటుగా బెంచెస్, ఫ్యాను ఇవన్నీ కూడా చేస్తామన్నారు జనవరి 15th లోపల. ఇవన్నీ ఈ సంవత్సరం దాదాపుగా 9 లక్షల డొనేషన్ వచ్చింది మా పాఠశాలకు. కాబట్టి ఇవి కొంచెం మాకు గర్వకారణంగా ఉంది మేడం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మేము మీకు రేటుగా ఉంటాము. అందులో ఇక్కడ ఇచ్చిన 9 లక్షలను మాకు ₹1 ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాళ్ళే మెటీరియల్ సప్లై చేసి మాకు ఇస్తారు, కానీ మేమేమి డబ్బులు వాళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకోము, ఎవరు కూడా తీసుకోము. కాబట్టి ఇది మా పాఠశాల ప్రగతి మేడం. కాబట్టి మీరు దీన్ని విన్నారు, మాకు చాలా సంతోషం. కాబట్టి ఈ చిన్న సమావేశంలో మీరు కూడా రావడం మాకు చాలా ధన్యంగా ఉంది. కాబట్టి ఇంతటితో మా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాము. ఒక చిన్న స్కిట్ ఉంది మేడం, దానిని నృత్య రూపంలో మా పాఠశాల విద్యార్థులు ప్రదర్శిస్తారు.
కావ్య అండ్ సుచరిత దాని వివరణ భావాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. త్వరగా రావాలి. మా అమ్మమ్మను చూడాలనిపించింది, అందుకే వెళ్ళాను. మంచి పని చేశావు సుచరిత. అక్కడ ఏమేమి చేశావు? మా అమ్మమ్మ ఒక పద్యం నేర్పించింది. ఏమిటా పద్యం? చెప్పనా మరి? సరే చెప్పు. తల్లిని తండ్రిని సహజల నల్లరి బెట్టుమని వారలలుగుచు నీపై నుల్లమున రోయుచుండును కల్లరి వీడనుచు కీర్తి గంధగుమారి. నువ్వు చెప్పిన పద్యానికి నేను భావం చెప్పనా? సరే చెప్పు. ఓ కుమారి, కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టకూడదు సుమా. అలా చేస్తే వారు నీపై కోపిస్తారు, నిన్ను అబద్ధాల కోరుగా జమకట్టేస్తారు, మనసులో ఈసడించుకుంటారు. అందువలన నీకు అపకీర్తి వస్తుంది. కాబట్టి అలా చేయకుండా వారందరితో పద్ధతిగా నడుచుకోవాలి. ఐ లవ్ యూ. థ్యాంక్. సమీపిస్తున్న తరుణంలో కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉన్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు, విద్యాశాఖ వారు 3 రోజుల ప్రణాళిక అనే దాన్ని సిద్ధం చేయడం జరిగింది. దాని గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా, ఆహ్వానితులకు అందరికీ తెలియజేసేదానికి మా పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి కె కళ్యాణి గారు వచ్చి వివరణ ఇస్తారు. ఈరోజు మన పాఠశాల ఎంతో అదృష్టవంతమైన, ఆనందకరమైన రోజుగా గడపడానికి కారణం మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిల్లల తల్లిదండ్రుల సమావేశం. అంటే నిజంగా ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, పిల్లలు ఇంట్లో ఉన్నట్టే బయట ఉంటున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లల గురించి ఒక అవగాహన. ఎందుకంటే పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలోనే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులకు పిల్లల గురించి చక్కటి అవగాహన ఉంటుంది. ఆ విధంగా ఉపాధ్యాయులను పిల్లలు తల్లిదండ్రులు వచ్చి కలవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచనని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించడం అంటే, ఈరోజు అందరూ ఈ అంశాన్ని గురించే మాట్లాడుకుంటారు. తెలుసుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక పథకం ఏంటి అంటే, వచ్చి ఒక బోర్డు తరఫున సర్టిఫికేట్ తీసుకునేది అనేది ఈ 10వ తరగతి. ఈ 10వ తరగతి మనకు జీవితంలో 10వ తరగతికి ప్రభుత్వం వారు 100 రోజుల ప్రణాళిక అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆలోచన, ఉపాధ్యాయుల యొక్క ఆలోచన ఏంటి అంటే, పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి అందరిది ఒకేలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, అందుకు తగిన సహకారము ఉపాధ్యాయుల నుంచి, తల్లిదండ్రుల నుంచి సహకారం ఉండాలి. అది దానికోసము ఒక విధి విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. దాన్నే మనము 100 రోజుల ప్రణాళిక అని చెప్పుకుంటున్నాం. ఈ 100 రోజుల ప్రణాళికలో పిల్లలు ఏం చేయాలి అంటే చేయడం జరిగింది. అంటే CD గ్రేడ్ పిల్లలంటే కొంత చదువులో ఇంతవరకు మనము జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా బోధన చేస్తూ ఉంటాము. ఆ బోధనని పిల్లలు ఎంతవరకు సమగ్రంగా అవగాహన చేసుకున్నారు అనేటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తరగతి ఉపాధ్యాయులు ఆ పిల్లలని సామర్థ్యాల వారీగా నిర్ధారించుకొని వాటికి అనుగుణంగా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ వాళ్ళని మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపయోగపడేలా ఈ ప్రణాళిక రూపొందింది. అలాగే AB గ్రేడ్ అంటే పిల్లలు, ఎందుకంటే పరీక్ష అంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం అనేది పోగొట్టాలి అంటే పిల్లలకు ఉపాధ్యాయుల గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మెరుగైన ఫలితాలు, ఇంకా ఎక్కువ మార్కులు సాధించడానికి వాడు ఏ విధంగా ఆన్సర్స్ ప్రజెంటేషన్ చేయాలి, పిల్లలు తమ అంతర్గత శక్తులను వెలుపలికి తీసి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి మా పాఠశాల పేరు జిల్లా స్థాయిలో నిలబడే విధంగా తల్లిదండ్రులు కూడా తమ సహకారాన్ని అందించి
ఈ 100 రోజులలో పిల్లలు బడికి గైర్హాజరు కాకుండా అంటే ఆబ్సెంట్ కాకుండా చూడాలని మనవి చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంతవరకు చదివినది ఒక ఎత్తు, ఈ 2 నెలల సమయం 3 నెలల సమయము ఒక ఎత్తు. కాబట్టి ఈ సమయంలో పిల్లలు తల్లిదండ్రుల సహకారం, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి మిగిలిన కార్యక్రమాల విషయంలో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చక్కగా బడికి వెళ్ళేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పిల్లల ఎడ మీ ఎలా కొంచెం శ్రద్ధ పెట్టి ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్టు, పాఠశాలలో చెప్పింది విని రాసి నేర్చుకునేటట్టు చూడవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. పిల్లలకు ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ప్రణాళిక ఏర్పాటు చేసినప్పుడు డిసెంబర్ 6వ తారీఖు నుంచి మొదలు పెట్టబడి మేము మా పాఠశాలలో విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని 2 బ్యాచ్లుగా విడదీసుకోవడం జరిగింది. షైనింగ్ స్టార్స్ మీన్స్ ఏ అండ్ బి గ్రేడ్, రైజింగ్ స్టార్స్ వాళ్ళు కూడా మేము స్టార్లం కాదా అనే ఫీలింగ్ వాళ్ళు ఉండకూడదన్న ఉద్దేశంతో రైజింగ్ స్టార్స్ అని వాళ్ళని పెట్టి వీళ్ళకు దాదాపు గత నవంబర్ నుంచి 4 సెషన్స్గానే 2 పీరియడ్స్ ఒక సబ్జెక్ట్గా ఇచ్చుకుంటూ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ని బట్టి వాళ్ళకు ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా బోధన చేయడం కొనసాగుతూ ఉంది. ఇది కాబట్టి మేడం గారు చెప్పేట్టుగా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రాన్ని విద్యాభివృద్ధి వైపు నడచడానికి ప్రయత్నంగా చేస్తూ తల్లిదండ్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ 100 రోజుల ప్రణాళికలో మేము ఇంతకుముందు మొదలుపెట్టాం, అది మీకు కూడా తెలుసు. సో అందరినీ తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఈ షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్స్ అనేది నేను ఇప్పుడు 10th క్లాస్ కోసమే అనుకున్నప్పటికీ అందరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మీరు అందరి పిల్లలను తప్పనిసరిగా బడికి క్రమం తప్పకుండా పంపడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మళ్ళీ కోరుతూ ఉన్నాం. ఇది మా పాఠశాల తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి కాడేమో. కానీ ఒక పిల్లవాడు ఒక రోజు బడికి రాదంటే కనీసం 6 సబ్జెక్టులు కనీసం మిస్ అవుతారు. సో 6 సబ్జెక్టులను ఆల్రెడీ వాడు కోపప్ చేసుకోవాలంటే పిల్లవాడికి కష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ యొక్క పిల్లలను పాఠశాలకు పంపడానికి ప్రయత్నించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇప్పుడు మా పాఠశాలలోని 10th క్లాస్ విద్యార్థులు మ్యాథ్స్ ఫార్ములాస్ ఇక్కడ చెప్పడానికి వస్తూ ఉన్నారు. కరాటేలో శిక్షణ పొందుతూ ఉన్నటువంటి అభ్యర్థుల్లో Dear students, today I am speaking 10th class maths formulas in 14 chapters. Real numbers. Every composite number can be expressed as a product of primes. Product of any 2 numbers is equal to product of their LCM and HCF. Root 2, root 3, root 5, root 7 are irrational numbers. 2 plus 3, root 5, 3 plus 2, root 7 are also irrational numbers. Polynomials. General form of quadratic polynomial. Ax square plus bx plus c. Polynomial. Ax square plus bx plus c. A is equal to 0. Zeros of the quadratic polynomial. Alpha, beta. Product sum of the zeroed quadratic polynomial formula. K into x square minus alpha plus beta into x plus alpha beta. Pair of linear equation in 2 variables. General form of pair of linear equation in 2 variables. A1x plus b1y plus c1 is equal to 0. A2x plus b2y plus c2 is equal to 0. A1 by A2 is not equal to B1 by B2. Intersecting lines. Unique solution. Consistent. A1 by A2 is not A1 by A2 is equal to B1 by B2 is not equal to C1 by C2. Parallel lines. No solution. Inconsistent. A1 by A2 is equal to B1 by B2 is not is equal to C1 by C2. Coincidence lines. Infinitely solution. Consistent. Quadratic equation. General form of quadratic equation. Ax square plus bx plus c is equal to 0. Root 4ac greater than 0. The roots are real. B square minus 4ac equal to 0. The 2 equal roots. B square minus 4ac less than 0. The roots are no real. Arithmetic progression.
General form of arithmetic progression. A plus D, A plus 2D, A plus 3D. A plus 3D nth term of AP. AN is equal to A plus n minus 1 into D. Here A is equal to first ABC if DE parallel to BC. Then AD by DE is equal to From margin root of x2 plus x square plus y square. Section formula m1 x2 plus m2 x1y m1 plus m2 m1 y2 plus m2 y1y m1 plus m2. Midpoint formula x1 plus x2 by 2 y1 plus y2 by 2. Introduction to trigonometry. Trigonometric ratios: sin theta, cos theta, tan theta, cosine theta, secant theta, cot theta. Identities: sin theta plus cot theta is equal to 1. Secant square theta minus tan square theta. Sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus tan square theta is equal to 1. Cosine square theta minus cot square theta is equal to 1. Tangent, I will at least only one point. Secant, the line with 2 points, this called secant. Areas of the relative circles, areas of the secant. Tan theta by 360 is equal to 5r square. Theta divided by sigma fi into h. Mode L plus f1 minus f0 by 2 f1 minus f0 minus f2 into h. Mean x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. Mode L plus f1 minus f0 by 2 f1 minus f0 minus f2 into h. Median L plus n by 2 minus f by f into h. Probability P of E is equal to n of E by n of S. N of E, number of favorable outcomes. N of S, total possible outcomes. P of E plus P of E bar is equal to 1. Volumes cube, lateral surface areas 4a square, total surface of square areas 6a square, volumes a cube, cuboid, lateral surface areas 2h into L plus B, total surface of areas 2 LH, valuables LBH. ఓకే థ్యాంక్ యూ మేడం. వీళ్ళు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు మేడం. కొద్దిగా వివరణ ఇస్తారు. An adult tinkering lab is a workspace in schools across India that fosters innovation and creativity among students by providing them with hands-on experience with modern tools and experiment. Tinkering means to make small changes to something, especially in attempt to repair or improve. ఈ ల్యాబ్ మా స్కూల్లో ఉండటం మాకెంతో ప్రోత్సాహకరము. ఈ ల్యాబ్లో పిల్లల ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ చేయించటం అనేది రెగ్యులర్గా ఇది చేయగలుగుతున్నారు. నేను గమనించినంత మేరకు మరి చదువులు వెనకబడినప్పటికీ ఈ ల్యాబ్ అనుకున్న వాళ్ళు కూడా దీని వలన రెగ్యులర్గా రావటం, మరి వాళ్ళు ఎగ్జిబిట్స్ చేయటం అనేది నేను గమనించబడుతున్నాను. తర్వాత అందులో ఉండేది ఏంటంటే మెటీరియల్ వాళ్ళకి ఇష్టం వచ్చినవి ఆర్డినో యూనోలు ఉంటాయి, మరి సెన్సార్లు ఉంటాయి, జంపర్ వైర్స్ అలాంటివన్నీ పరిచయం చేసినప్పుడు వాళ్ళు మరి వాటిని గురించి చదవకపోయినప్పటికీ మేడం ముందు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పిల్లల కోసం ప్రత్యేక ఉపాధ్యాయురాలుగా నియమించబడినటువంటి భవానీ మేడం గారిని కూడా తమ కార్యకలాపాల గురించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం, తల్లిదండ్రులందరికీ నమస్కారం. మా పాఠశాలలో సీనియర్ క్లాస్ పిల్లలకు కూడా
అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి. ఉపాధ్యాయుల నుంచి కానీ ప్రధానోపాధ్యాయుల గారి నుంచి కానీ అన్ని రకాల సహాయాలు అందుతున్నాయి. మనకు కావాల్సింది CWSN పిల్లల పట్ల సానుభూతి అవసరం లేదు. వాళ్ళలో కూడా ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించి సరైన సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా ఏదో ఒక రంగంలో రాణించగలుగుతారు. దానికి ఉదాహరణగా రీసెంట్గా నంద్యాలలో పారా ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. అందులో మా పిల్లలకి రన్నింగ్లో సెకండ్ ప్రైజు, లాంగ్ జంప్లో ఫస్ట్ ప్రైజు, షార్ట్ పుట్లో ఫస్ట్ ప్రైజు, థర్డ్ ప్రైజు వచ్చాయి. ఇది నా ఒక్కదాని కృషి కాదు, ఈ పాఠశాల అందరి సహకారం అందడం వల్లనే మా పిల్లలు ఆ ప్రగతి సాధించగలిగారు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది విద్యార్థుల వ్యక్తిగత స్థాయి అనుసరించి విద్యార్థులు వారికి వారు స్వయంగా ఆ యొక్క పాల్లాప్లో కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. దాంట్లో మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు 3 సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు అధ్యయనం జరుగుతుంది. క్లాస్ రూమ్లో కొంచెం ఎక్కడైనా ఏదైనా వెనుకబాటుతనం ఉండినా అక్కడ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు నేర్చుకున్న స్థాయిని బట్టి ఏ సహకారంతో వాళ్ళకి మ్యాటర్ లభిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు కూడా ప్రగతిని సాధిస్తూ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ సాధించడం జరుగుతుంది. మేడం పాల్లా కూడా సక్రమంగా నిర్వహణ శ్రీనాథ్ రెడ్డి గారు ముఖ్య అతిథి అయిన మేడం గారికి మరియు సమావేశం పైన ఆశీనులైన పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్కి, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలకు నా ఆశీస్సులు. షాహిద్ మేడం గారి సహకారంతో మేము జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. స్కూల్ గేమ్స్లో సాఫ్ట్బాల్లో బేస్బాల్లో అండర్ 17 విభాగంలో పి నిరంజన్, అండర్ 14 విభాగంలో సి వెంకట సుశాంత్ వీరిద్దరూ జాతీయ స్థాయికి సెలెక్ట్ అయినారు. వీరిద్దరూ నెక్స్ట్ మంత్ జనవరి 14 నుంచి 20 ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు మేడం. తర్వాత అమ్మాయిల తరఫున సౌమ్య, చరిత వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత హ్యాండ్బాల్లో ఉస్మాను, ఫారూదు, షాజూదు వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. వాలీబాల్లో విష్ణు, తర్వాత కబడ్డీలో రెహాన్. మేడం గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలా ఖచ్చితంగా పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉంటారు. అలానే IIITలో కూడా మా పిల్లలు ఫస్ట్ టైము 8 మెంబర్స్ అయినటువంటి విద్యా సంస్థ ఇది. దీనికి ఒక గొప్ప పేరు ఉంది మేడం. చాగలమర హై స్కూల్ అంటూనే ఆ పనిచేయడమే ఒక గొప్పతనం ఆ స్కూల్లో. అది ఎక్కడైనా ఇక్కడ పనిచేసి బయటికి వాళ్ళు మళ్ళీ వీలైతే ఇక్కడికే రావాలని చూస్తారు. ఇక్కడ వర్క్ ఏమో చాలా హెవీగా ఉంటుంది, కానీ పిల్లల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అది దాన్ని కవర్ చేసేస్తూ ఉంటాం. శ్రమ అనిపించింది. ఈ వెనకలో ఉన్నవాడు కూడా మా విద్యార్థి నాగరాజు. తర్వాత ఈ సమావేశాన్ని ఉద్దేశించి తల్లిదండ్రులు తరఫున తులసయ్య 9th క్లాస్ విద్యార్థి హరినారసింహుడి యొక్క తండ్రి తులసయ్య, 8th క్లాస్ విద్యార్థిని భారతి యొక్క తండ్రి వెంకటేశ్వర్లు ఇద్దరిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సమావేశానికి రావడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పాఠశాల ఉపాధ్యాయులు కానీ యాజమాన్యం కానీ మమ్మల్ని పిలిపించి ఈ పిల్లల గురించి చాలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు చదువు కోసమే కానీ ఆటలు కూడా పాటలు కూడా అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు కల్పిస్తూ భోజన సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యం కానీ చాలా చాలా వండర్ఫుల్గా ఈ సౌకర్యం మన పాఠశాలలో అందిస్తూ పిల్లలందరికీ చాలా ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగా మనం బడికి పంపిస్తున్నామో వారి సహకారం ఏ విధంగా మనం తీసుకుంటున్నామో వారికి ఏ విధంగా మనం
మనం వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పిల్లలు సమాజంలో లోపల ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఎక్కడ చదువుతున్నారు అనేది మనం చాలా అవగాహన చేసుకొని పిల్లలందరినీ మనం సార్ వారికి తెలియజెప్తూ మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేది మనం సార్ వారిని ప్రశ్నించడానికి మనకు అర్హత ఉంది. ఎందుకంటే మన పిల్లల గురించి మనము చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అనేది గురించి మనం తెలుసుకొని ఈ విధంగా మనం మన పిల్లలను మంచి భవిష్యత్తు కోరడానికి సార్ వారిని సహకరించి ఎంతైనా అవకాశం ఉందని కోరుకుంటూ ఈ సమావేశానికి మా పాఠశాల యాజమాన్యానికి చాలా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశం వచ్చేసిన పిల్లలందరికీ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ఎందుకంటే మన పిల్లల గురించి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాం. ఈ పాఠశాల మీద అభిమానంతో పెద్దపోతల గ్రామంలో వస్తే అక్కడ స్కూల్ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ చేర్పించి చదివించడం జరుగుతుంది మేడం. వాళ్ళ నాన్న నేను మన జీవితం ఎలా ఉంటుంది అనేది నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, వ్యథలైనా సుడులైనా వ్యథలైనా సుడులైనా ఏవి కావు శాశ్వతం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, మలుపులెన్నో తిరుగుతుంది నడిచినంతసేపు, నిలిచి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు, మలుపులెన్నో తిరుగుతుంది నడిచినంతసేపు, నిలిచి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు, నిలిచి సాగిపోవాలి జీవితం, సాగిపోవాలి జీవితం, చిగురాకుల మజిలీలో నీ బ్రతుకు వ్యర్థం, మూడు నాళ్ళ మజిలీలో నీ బ్రతుకు వ్యర్థం, తెలుసున్నా తెలుసుకో ఏమిటి చిత్రం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, వ్యథలైనా సుడులైనా వ్యథలైనా సుడులైనా ఏవి కావు శాశ్వతం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, సాగిపోవాలి జీవితం. ఒక చిన్న నృత్య రూపకం ఏర్పాటు చేస్తుంది రామ. కరుణాంబురాసి
హాజరైనటువంటి గౌరవనీయులైన శ్రీ కలెక్టర్ గారికి మరియు వేదికను అలంకరించిన ప్రముఖులకు మరియు ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు మరియు నాతోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు నేను ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ చదవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలపై ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన వెంటనే జూన్ నెలలోనే పిల్లలందరికీ విద్యా కానుకను అందించి వాళ్ళందరూ చక్కగా చదువుకునేలా చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారాన్ని రకరకాల వంటలతో అందిస్తున్నందుకు వాళ్ళు చక్కగా తింటున్నందుకు ఈ విషయంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన శ్రీ జీవయ్య సార్ గారికి మరియు మా వంట సిబ్బందికి మా విద్యార్థుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పాఠశాలలో చదివిన మా సీనియర్ సార్కి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అప్పుడు మేము ఉన్నప్పుడు ప్లానింగ్ స్టడీ ప్లాన్స్ అంతా వేరున్నవి. ఇప్పుడు చాలా మార్పులు తెచ్చారు స్కూల్లో కూడా. ప్యాసివ్ రీడింగ్ అంటే సిస్టమ్ బట్టి అన్ని ఈ టెక్నాలజీ ద్వారా లర్నింగ్ చేయడము, నేను చూసిన దానికి ఎక్కువ గుర్తుంటుంది అంటారు చదువుకున్న దానికంటే. సో అన్ని సిస్టమ్ వైజ్ అన్నీ పెట్టి బాగా ప్రొవైడ్ చేశారు. అట్లే చదువు ఒకటే కాకుండా గేమ్స్, ఫుడ్ అయినా ఫుడ్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి, గేమ్స్ అయినా. సో అన్నిటిని మంచిగా యూజ్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ అంటారు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులం మనము. సో మంచిగా సార్ వాళ్ళు చెప్పినది జాగ్రత్తగా చదువుకుంటే డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అవన్నీ ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అనేది వస్తుంది. ఒకప్పుడు టీచర్స్ అంటే చాలా భయపడే వాళ్ళము. ఇప్పుడు స్టూడెంట్స్ని చూసి టీచర్స్ భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఛానల్స్ అన్నీ తీసుకొచ్చి ఎవరు కొట్టింది, దేనికి కొట్టారో ముందు అడగరు. సో డైరెక్ట్గా టీచర్స్ మీద దాడి చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కొంచెం పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇలాంటివి చెయ్యొద్దు. ముందు ఇంట్లో కనుక్కోండి ఏ రీజన్తో కొట్టారు. ఏనా హోంవర్క్ చేయలేదంటే ఏదో ఒక రీజన్ చెప్తారు. సో చిల్డ్రన్స్ అందరూ ఫోన్లో హ్యాంగ్ అవుతున్నారని వాళ్ళు మొబైల్లో కూడా గ్రూప్స్ పెట్టి దాంట్లో కూడా హోంవర్క్స్ పంపించడము, ఇదంతా చిల్డ్రన్స్ కంటే టీచర్స్కి టాస్క్ లాగా మారిపోతుంది. సో వీటినన్నిటిని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇలాంటి ఫెసిలిటీ ఏం లేదు, ఇలాంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవేం లేవు. ఓన్లీ పాసివ్ రీడింగ్, బుక్స్ చదువుకోవడం వెళ్ళడం అంతే ఉన్నది. ఇప్పుడు ఫుడ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు. సో వాటిని అన్నింటినీ ఇప్పుడు మనము ఓవర్కమ్ చేయాలి. ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఆల్ మై క్లాస్ టీచర్స్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకు చెప్తున్నా ఇంతమంది ఈ పాఠశాలలో పనిచేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన మాలాంటి వాళ్ళకు సమస్యలు ఏమీ లేవు. ఆమె చెప్పినది జనరల్గా అన్ని చోట్ల గురించి. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెము చంపుతూ ఉన్నారు. మీరు పేరెంట్స్గా టీచర్స్ సపోర్ట్గా నిలబడండి. మీ విద్యార్థులు ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు తీసుకెళ్తారు. మీరు పేరెంట్స్గా మీ పిల్లలను మేము సక్రమ మార్గంలో నడిపేదానికి మాకు తగిన ప్రోత్సాహం ఇవ్వండి. అది మాకు కావాల్సింది. మన పాఠశాలలో చాలామంది మెజిస్ట్రేట్ మేడం గారు రావడం చాలా ఆనందకరం. అలాగే ఈ వేదిక అలంకరించిన హెచ్ఎం సార్ గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, అలాగే పత్రికా విలేకరులకు, మిగతా మా కుటుంబ సభ్యులు, మన నాయకులకు, వేదిక అలంకరించిన పెద్దలకందరికీ నా నమస్కారములు. ఈరోజు చాగలమాది మండలంలో బాలుర ఉన్నత పాఠశాల అంటే ప్రతి ఒక్కరూ చదువులు కానీ, వాళ్ళ భూములు కానీ, వాళ్ళకు దుస్తులు కానీ, వాళ్లకు మధ్యాహ్న భోజనము డొక్కా సీతమ్మ అని మన నారా లోకేష్ గారు సొంతం పిల్లలాగా చూసుకుంటారు. అలాగే ఈ సమావేశము ఒక చదువుకున్న వ్యక్తి మన మధ్య మాటామంది మా పిల్లలు ఏం చేస్తున్నారు,
పిల్లల గురించి టీచర్లకు, టీచర్స్ పిల్లల గురించి చెప్పడానికే ఇన్నిసార్లు చేస్తున్నారు. మన చాగల్మారి మండలంలో మన నంద్యాల జిల్లాలోనే ఎంతో పేరు గాంచిన ఈ స్కూల్కి అవకాశాలు ఉంటే తెలుపల్సిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి మేడం గారికి నమస్కారం తెలుగుంటూ విరమించుకుంటున్నాను. చైర్మన్ ఆర్ వీరభద్ర సార్ని మాట్లాడవలసిందిగా కోరుతారు. ఈరోజు మెగా పీపీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి మన ప్రియతమ గౌరవనీయులు నంద్యాల జిల్లా అభివృద్ధికి విశేష కృషిని సలుపుతున్నటువంటి శ్రీ జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మేడం గారికి, విద్యార్థులకు నా ఆశీస్సులు, తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, పాత్రికేయులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ప్రైవేటు పాఠశాలలో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చదివించడానికి ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది. ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఎవరు మాట్లాడకపోవడం దురదృష్టకరం. మరి ఆ పాఠశాల యాజమాన్యం ఎవరిని కూడా వారికి అవకాశము ఇవ్వడం నాకు మరి ముందు మాట్లాడుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తును మా అబ్బాయి ఈ విధంగా ఈ పాఠశాలలో చదువుతున్నాడు అని చెప్పి ఈ విద్యను వదిలేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారికి మంచి విద్యను అందించాలనే దృక్పథంతో వారిపైన ఏదైనా కూడా తీసుకుంటే మన పిల్లలు ఏదో బాధపడి ఇంటికి వచ్చి సమస్యలను పరిష్కరించుకునేదానికి సలహాలు, సూచనలు ఒకరికొకరు తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేసి ఈ యొక్క విద్యార్థుల అవగాహన సదస్సులో అందరూ కూడా చర్చించుకొని పాఠశాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోయాలి, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి విద్యాబోధన ఎలా అందించాలి అనే చెప్పి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, కలెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పిల్లోడు ఇదే స్కూల్లో 8వ చదువుతున్నాడు, హుసేన్వల్లి. ఈ స్కూల్లో చేర్పించేటప్పుడు ప్రభుత్వ బడిలో సరిగా చదువు ఉంటుందో లేదని నేను అనుమానపడినాడు. కానీ అతని ప్రవర్తన, చదువు చాలా బాగుంది. అతను రోజుకి చదువులో, ఆట పోటీల్లో ముందుకు పోతున్నాడు. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర పుస్తకాలు, బ్యాగులు, బూట్లు అన్నీ చాలా బాగున్నాయి. అదేవిధంగా స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా ఉన్నది. పిల్లలు ఇంటికి తిరుగుతున్న అన్నము ఇది 2 సమానంగా ఉన్నది. తల్లిదండ్రులు, విద్యార్థులకి ఒక చిన్న సూచన, మీరు తల్లిదండ్రులను గౌరవించండి మరియు మీ టీచర్లను గౌరవించండి. తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు. టీచర్లు వాళ్ళ సమయాన్ని మీకోసం కేటాయించి కనీసం వారి పిల్లలకు కూడా ఆ సమయం కేటాయించడం లేదు, కేవలం మీకోసం కేటాయిస్తున్నారు. అందువల్ల మీరు బాగా చదువుకొని టీచర్లందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరికీ నా నమస్కారములు. ఇక్కడ అందరూ కూర్చున్న పెద్దలకి ధన్యవాదాలు. నా తోటి స్నేహితులకి కృతజ్ఞతలు. నేను కూడా పూర్వ విద్యార్థిని. ఈ స్కూల్లో 89, 90లో 10th చదివినాను. ఇక్కడ టీచర్స్ వరకు బాగానే ఉంది. ఏ విషయమైనా సార్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నారు చూసుకోండి అని. నేను ఎప్పటికీ టీచర్స్ వాళ్ళకి శిరొచ్చి వచ్చి ఇప్పుడు అయినా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. మన శాస్త్రి సార్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, కళ్యాణి మేడం కానీ అందరితోటి విద్యార్థులు అందరూ మాకు టీచర్స్ బాగానే ప్రొసీడ్ చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం. మేము చదువుకునే రోజులు ఇంత వసతి లేదు, ఇంత శ్రద్ధ లేదు. కూడా వాళ్ళు ఒక సీఎం, పిఎం హోదాలో ఉన్నట్టు టీచర్స్ చెప్తున్నారు.
మీరు గమనించండి తల్లిదండ్రులు, మన కాడ ఉండేది మన కాడ ఎక్కువ సమయం కేటాయిస్తారు. మన పిల్లల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మేము ఇంట్లో నలుగురు పిల్లల కూడా చెప్పడానికి బరువు ఉంది. ఒక్కొక్క క్లాస్లో 100 మంది 50 మంది ఉన్నారు. ఏ పిల్లోడు మంచాడు ఏ పిల్లోడు చెడ్డాడు వాళ్ళకేం తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఏవి కానీ పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకు బ్యాగులు కానీ బెడ్లు కానీ బుల్గాడికి మా పిల్లడు వస్తున్నారేం సార్, చదువుతున్నారేం సార్ అని మేము కనుక్కోవాలి. ఏమో సార్ చెప్పలేదు, మా పిల్లడు పోలేదు సార్ వాళ్ళ మీద టీచర్ మీద మేము ఎటువంటి కూడా దురుద్దేశం పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడు మన వైపే ఉంటారు. గురువు దైవం తల్లిదండ్రులు అన్నారు. ఎందుకు దేవుడు అన్నవాడ తర్వాత గురువే తీర్చిదిద్దేది. అట్టేటప్పుడు వాళ్ళకి మనం కూడా ఎంకరేజ్ చేసే కదా మన పిల్లల మీద. ఇదే స్కూల్లో ఉన్న పిల్లలు చేసే పెద్దలకు మాట రావాలి, పెద్దలు చేసే పిల్లలకు. ఇదే స్కూల్లో నా బిడ్డ చదివింది. ఈ పొద్దు కూడా ఇన్ని టీచర్స్ మీ ఆయిషా బేగం క్లెవర్ అంటారు. నాకు ఎక్కడ పోయినా ఏది ప్రైవేట్ స్కూల్లో చదవలేదు, ఇదే స్కూల్లో చదివించినాం, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినాం. ఈ పొద్దు ఇంటెలిజెంట్ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. ఇప్పుడు నేను 10th చదివినాను. ఆ పాపమని నాకు ఇంగ్లీష్ రాదు. అయినా కూడా కొన్ని అడిగితే నా బిడ్డకి నేను అడుగుతాను. ఎవరిలో దృష్టి టీచర్ పైన ఉండేది. అటువంటి టీచర్లో కూడా మేము ఎప్పుడు గౌరవించాలి. మేము చదువుకున్నాము ఇదే స్కూల్లో అనేది లే. ఎప్పుడు పోయినా మాకు ఇప్పుడు కూడా మా సారాలు అడుగుతారు, మీ ఆయిషా బేగం ఎట్లా చదువుతుంది? బాగా క్లవర్గానే ఉంది సార్, బాగా చదువుతుంది. ఈ పొద్దు కూడా మనము చదివించే మా పిల్లలు 2 ఉన్నారు అబ్బాయిలు. అయితే కూడా అబ్బాయిలు వీక్ ఉన్నారు. అయినా టీచర్స్ వాళ్ళు చేస్తున్నారు మా పిల్లల కోసము. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నం మనం చేయాలి. ఇట్టటి సౌకర్యం ఉండే స్కూల్లో మనం కూడా తల్లిదండ్రులు బాధ్యులమే. టీచర్స్కి ఎంత బాధ్యత ఉన్నామో తల్లిదండ్రులకు అంతే బాధ్యత ఉంది. అదే గమనించి మీరు కూడా ఒక్కరోజు పిల్లడు స్కూల్కి రాకుంటే మేము తల్లిదండ్రులు పట్టించుకోనులా. ఇదే నా పిల్లలు నిన్న స్కూల్కి రాలు ఏంటమ్మడే నాకు మెసేజ్ వచ్చింది, ఈరోజు మీ పిల్లలు ఆబ్సెంట్ అయినారు. వాళ్ళకేం మనకు చెప్పాల్సిన అవసరం లే. 30 days పని చేస్తే వాళ్ళ జీతం వస్తుంది. మనకెందుకని వాళ్ళు ఇడ్చబెడితే అవుతుందా? ఎందుకు వాళ్ళు చేసుకో. ఈ పొద్దు మన టీచర్లు అత్తయ్యగా ప్రేమగా చూసుకుంటున్నారు. మనం చదువుకునే రోజుల్లో మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి నుండి వారిని మాట్లాడవలసిందిగా సందేశం. ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ హెచ్ఎం గారికి, అలాగే గౌరవ ఎస్ఎంసీ చైర్మన్ వారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే చాగలమర్రి మండల గ్రామ పెద్దలందరికీ, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఈ కొద్దిసేపు స్టూడెంట్స్ అందరినీ మీతో స్పెండ్ చేయడం, మీరు ఏం చేస్తూ ఉన్నారు అని నేను గమనిస్తూ ఉన్నాను. అందరూ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు అని. ఈ సమయం మీతో గడపడం అన్నది నిజంగా చాలా సంతోషం. ప్రభుత్వ వ్యవస్థ పైన ఇస్తున్న విద్యా బోధన పైన నమ్మకంతో తల్లిదండ్రులు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మన పాఠశాలలో చేర్పించారు. మన జిల్లాలో చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కలుపుకొని 1962 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే 1336 పాఠశాలలు ఉన్నాయి మన జిల్లా మొత్తం. ఈ 1336 స్కూల్స్లో 1,49,973 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. మొత్తంగా 1962 స్కూల్స్ చూసుకుంటే 3,30,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అన్నది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తమ ర్యాంక్ పొంది వచ్చి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మన దగ్గర ఉంటారు. ప్రభుత్వం కూడా పిల్లలకి చాలా చక్కగా ఇప్పటి నుంచే కెరీర్ పరంగా ఒక చక్కని దృక్పథం ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ విద్యాశాఖ మాధ్యమంలోనే కొద్ది మంది మిడ్ డే మీల్ ఏజెన్సీస్ని పిలిచి మన రాయలసీమ ఆహారపు అలవాట్లకు తగినట్టుగా
మిడ్ డే మీల్ డిజైన్ చేసి మళ్ళీ స్టేట్ మనకి మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇప్పుడే చెప్పారు మీకు, చదువుతో పాటు విశ్లేషణాత్మకత ఉండాలి, చదివిన అంశం పైన బాగా తెలుసుకోవాలి, పరిశీలనాత్మకంగా చదవాలి, అలా అయితేనే కెరీర్లో బాగా నిలదొక్కగలరు అని చెప్పి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. అలాగే స్మార్ట్గా ఉండాలి అని చెప్పి గ్రూప్ డిస్కషన్స్ వాటిల్లో కూడా మీరందరూ పాల్గొనాలి. సాఫ్ట్ స్కిల్స్ పిల్లలకి బాగా ఉండాలి అని చెప్పి అటువైపు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. వాటితో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి లైఫ్ స్కిల్స్ మీకు కరాటే ఇంకా అదర్ స్పోర్ట్స్ గేమ్స్ పైన కూడా మిమ్మల్ని అందరినీ కూడా దృష్టి పెట్టేటట్టు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అంశాలు మీకు నేర్పించాలో వాటన్నింటి పరంగా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటినీ కూడా మన తల్లిదండ్రులకు తెలియాలి, ప్రభుత్వ పాఠశాలని మీరు ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి ఆత్మీయ సమావేశాలని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది 3వసారి ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిసారి నేను ఆర్ఎస్ రంగాపురం బేతంచెర్ల మండలంలో 3.0కి చాగలమర్రి పాఠశాలకి రావడం జరిగింది. ఈ చాగలమర్రి పాఠశాలలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గర ఇప్పుడు రిపోర్ట్ చూస్తే 977 మంది పిల్లలు ఉన్నారు. అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే 43 మంది ఉన్నారు. 36 క్లాస్ రూమ్స్ ఉన్నాయని చెప్పారు. చక్కని 7 నుంచి 8 ఎకరాల గ్రౌండ్ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. స్వాతంత్ర్యంకి పూర్వమే 1943లో కట్టిన పాఠశాల అని చెప్పారు. ఎంతోమంది ఈ పాఠశాలలో చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో ఉండి మళ్ళీ తిరిగి పాఠశాలకి ఏదో ఒక సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దాతలుగా డోనార్స్గా ఈరోజు మన మధ్యలోనే చాలామంది ఉన్నారు. మన పాఠశాలలో చదువుకుని ఉన్న స్థాయిలో నిలబడిన వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడారు, తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇదే స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అంటే ఈ పాఠశాల ఎంత ఘనకీర్తి సాధించి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన 1336 పాఠశాలలకు కూడా అధికారులందరినీ, అధికారులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మండల పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఒక అధికారి వెళ్ళారనుకోండి, స్కూల్లో చదువుకొని ఒక అధికారిగా నిలదొక్కుకోవడానికి మీరు పడిన శ్రమ ఏంటి అన్నది ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి అని మీతో మాట్లాడిన వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే మంచి మార్క్స్ వస్తాయి, కెరీర్లో బాగా ఉంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఈరోజు ఉన్నత స్థాయి అంటే ప్రభుత్వ పాఠశాలల మీద అంత నమ్మకం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పాఠశాలలో వేశారు అంటే మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుకుంటారు మాలాగా కష్టపడకూడదు, మా పాప మంచి పొజిషన్లో ఉండాలి, మా బాబు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటారు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నేను ఉండాలి అన్న ఆలోచన ఏ పిల్లల్లో ఈ రోజు నుంచే మొదలవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబడతారు. అంటే తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని కానీ అవసరాలని కూడా వద్దు అనుకుని పిల్లల యొక్క మంచి గురించి అనునిత్యం కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం విలువ మనకి ఈరోజు తెలియదు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఓ నా తల్లిదండ్రులు ఇంత శ్రమ పడితే నేను ఈ స్థానానికి వచ్చాను. కాబట్టి వాటి నుంచి కొంత నేర్చుకోగలగాలి, నేర్చుకున్న వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి, చక్కని చదువు చదవాలి. ఆ చదువు ఊరికే మార్కుల గురించి అని కాదు, ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. చదువుని సబ్జెక్టు పైన చాలా కమాండ్ ఉండాలి, చాలా హోల్డ్ ఉండాలి. సబ్జెక్ట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ముందుకు రాగలం. ఆ విధంగా చదివితే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటికీ 179 మంది స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్లో. మీ కాంపిటీషన్ అంతా క్లాస్ రూమ్ 4 గోడల మధ్య. కొంతమంది టీచర్స్ అవ్వాలనుకోవచ్చు, కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకోవచ్చు, కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకోవచ్చు, లేదు సైంటిస్ట్ అవ్వాలనుకోవచ్చు, పొలిటీషియన్ అవ్వాలనుకోవచ్చు, పోలీస్ అవ్వాలని అనుకోవచ్చు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, కలెక్టర్, ఎస్పీ, రకరకాల ఆలోచనలు మీతో ఉంటాయి. అక్కడికి పైకి వెళ్తున్న కొద్దీ కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఒక క్లాస్. సో టీచర్స్ కూడా పిల్లలకి అటువంటి ఫౌండేషన్ వేయాలి.
లేదు నేను ఇంజనీర్ అవ్వాలి, లేదు ఐఐటి జేఈ ఎగ్జామ్ రాయాలి అంటే గత ఏడాది 14 లక్షల మంది రాశారు. సో 179 మందితో కలిసి రాసిన పరీక్ష 14 లక్షల మంది కలిసి రాసిన పరీక్షకి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది కాదు. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. మా గ్రామం చూస్తే చాలా చిన్న గ్రామం. మా గ్రామంలో 35 ఇళ్ళు ఉంటాయి. ఈరోజు కూడా 35 ఇళ్ళే ఉన్నాయి. అంత చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొల్లి వలస, టెక్కలి మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది ముఖ్యం కాదు. సో అంత చిన్న గ్రామం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకుని వచ్చిన అమ్మాయిని నేను మీలాగే జెడ్పీ హై స్కూల్ టెక్కలిలో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత 8th, 9th, 10th ఏపీఆర్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ ఏపీఆర్జేసీలో చదువుకున్నాను. డిగ్రీ భారతీయ విద్యా కేంద్రంలో చదువుకున్నాను. పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ చేశాను. నేను పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసేటప్పటికి కంట్రీ మొత్తం 12 సీట్స్. అంటే ఎక్కడ స్టూడెంట్గా నేను అక్కడ చదువుకున్నాను అంటే దీనికి కారణం తల్లిదండ్రులు, గురువులు నాకు వేసిన పునాది. సో ఆ తల్లిదండ్రులు, గురువులు వేసిన పునాది ఎంత గట్టిగా ఉంటే మనం చేరే సక్సెస్ కూడా అంత గట్టిగా ఉంటుంది. అంత రాదు. ఖచ్చితంగా కష్టపడే మనస్తత్వం మనకు ఉండాలి. దాన్నే మనం ఇప్పుడు హార్డ్ వర్క్ అంటాం. ఆ డెడికేషన్ మనకు ఉండాలి. ఆ తపన మనలో ఉండాలి. ఆ తపన, కష్టపడే మనస్తత్వం మనలో ఉంది అనుకోండి, ఏముంటుంది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. 10th క్లాస్లో నాకు మంచి మార్క్స్ రావాలి అని మీరు అనుకుంటారు. లేదు అంటే 10th క్లాస్లో డిస్ట్రిక్ట్లో కూడా లాస్ట్ ఇయర్ మన అమ్మాయికి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అయితే 599 వచ్చినట్టున్నాయి. మన జిల్లాలో టాప్ ర్యాంక్ లాస్ట్ టైం 600కి 599 వచ్చినాయి. సో 599, 600 వచ్చిన వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నారు. అంటే నేను అలా అంతా ఆ నెగిటివ్ థాట్ అన్నదే ఉండకూడదు. ఎస్ ఐ కెన్, నేను చేయగలను, నేను ఖచ్చితంగా సాధించగలను, నాకు మంచి మార్క్స్. టెక్స్ట్ బుక్ చదువుకుని ఎవరు బాగా సాధన చేస్తారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈరోజు మనం December 5th సిలబస్ కంప్లీట్ చేసి 100 రోజుల ప్రణాళిక 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చాము అంటే ఈ 100 రోజుల్లో ఆ పిల్లలతో సాధన చేయించడానికి దానికి భయం. చాలా కొటేషన్స్ బోర్డు మీద రాశారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని. ఇక్కడ చాలామంది పిల్లలు ఫస్ట్ మా తెలుగు తల్లికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక్కడ కొద్దిమంది పిల్లలు వచ్చి మ్యాథ్స్ ఫార్ములాస్ చెప్పారు. కొద్దిమంది స్పోర్ట్స్లో ఎక్సెల్ అయ్యామని చెప్పారు. ఒక పాప అక్కడ వచ్చి మాట్లాడింది. ఒక 2 పిల్లలు వచ్చి ఒక పద్యం చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారా లేదా అన్నది నేను తర్వాత చేయలేనేమో అనుకుంటే ఆ చేయలేనేమో అని వెనుకబడిపోతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్తో మీరందరూ ఉండాలి. నేనే చెయ్యగలను, ఆ పని నేనే చెయ్యాలి అన్న ఆలోచన కానీ మీలో ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ మార్కులు వస్తాయి. ఇప్పుడు ఒక టీచర్ చెప్పారు సెషన్స్ ఎలా కండక్ట్ చేస్తాము అని. అందులో షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని చెప్పారు. పిల్లలందరూ మా దృష్టిలో సమానమే. చదువుకునే పిల్లల్ని బాగా చూడటము, చెప్పారు క్లాస్లో నీ తోటి పిల్లలతో నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు భోజనం బాగా వండేరా లేదా, హైజెనిక్గా వండేరా, వాళ్ళ క్లెన్లీనెస్ అవి పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ తల్లిదండ్రులు అడగాలి. ఏది బాగాలేకపోయినా కూడా ప్రశ్నించాలి. మీరు ప్రశ్నిస్తే ఆ పిల్లలకు కూడా ప్రశ్నించే తత్వం వస్తుంది. ప్రశ్నతోనే ఏదన్నా మొదలవుతుంది. సో ఆ ప్రశ్న అన్నది అడగడం, మీరు అడగాలి, పిల్లలు కూడా టీచర్స్ని అడగాలి. ఆ ప్రశ్న నుంచే మీకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం నుంచి మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు 100 మార్క్స్ ఉంటుంది అనుకుంటా పేపర్, అంతేనా? 100 మార్క్స్కి 35 మార్క్స్ ఉంటే పాస్ మార్క్. మన పిల్లవాడికి 35 పైన మార్కులు తెప్పించలేకపోతూ ఉన్నామని. ఎందుకంటే లాస్ట్ టైము ఇంత స్కూల్లో 72% SSC రిజల్ట్ వచ్చింది అంటే బాధగా అనిపిస్తుంది నాకు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ 26 జిల్లాల్లో మన జిల్లా స్థానం 10th క్లాస్ రిజల్ట్లో 22వ స్థానం. గత ఏడాది చూస్తే 26 జిల్లాల్లో మన స్థానం 19వ స్థానం. టాప్ 10లో ఉండాలి అంటే ఒక కలెక్టర్ మీకు టార్గెట్ ఇస్తున్నారు అని కాదు, ఒక పిల్లవాడి భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుతున్నారు అన్నది నా ఆలోచన. ఇప్పుడు మీరు స్కూల్లో 72% లాస్ట్ ఇయర్ పాస్ అయ్యారు అంటే మిగతా 28% పాస్ అవ్వలేదు అంటే ఆ 28% పిల్లల భవిష్యత్తు ఏంటి?
ఆ పిల్లలకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? తల్లి తండ్రి ఏంరా తోటి విద్యార్థులతో నువ్వు చదువుకోలేదు అని ఖచ్చితంగా అడుగుతారు. ఈ పిల్లవాడికి చదువు పైన ఆసక్తి ఉండదు, ఫోన్స్ పైన వాటిపైన ఎక్కువ దృష్టి వెళ్తుంది. ఇంట్లో టీవీ ఉంటే టీవీ చూడగే పేరెంట్ కలిసి పనిచేసారా లేదా, ఆ పిల్లవాడి భవిష్యత్తును తీర్చిదిద్దారా లేదా అని. రెండో విషయం చూస్తే మన జిల్లాలో 10th రోజు రోజుకి చాలా కంట్రోల్ చేసి చివరికి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎస్పీ గారు నేను మాట్లాడి ఎవరన్నా 18 సంవత్సరాల లోపు కానీ ఎవరన్నా ఆడపిల్లని కానీ పెళ్లి చేస్తే ఖచ్చితంగా అబ్బాయిని వీళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఇంకా కౌన్సిలింగ్తో పని జరగట్లేదు అని చెప్పి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేశాం. వాళ్ళకి నచ్చినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి తను స్థిరపడడానికి ఒక శక్తి మీరు ఇస్తారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏ చిన్న అడ్డంకి ఎదురన్నా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నది ఉండాలి. తల్లిదండ్రులు పెళ్లి గురించి డీల్ చేస్తారు, భర్తతో ఏ విధంగా డీల్ చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మన జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది 722 మ్యారేజెస్ అయినాయి. లాస్ట్ ఇయర్ 435 ట్రీట్మెంట్ ఇవ్వాలి పేరెంట్స్కి ఇటు ఇన్లాస్కి అని చెప్పి. సో ఆ విషయం కూడా బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి కూడా ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మూడవది, దానివల్ల గంట మనం డైవర్ట్ అయినట్టు ఆ గంట ఎన్ని పాఠాలు చదవచ్చో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా చెడు స్నేహం ఉండకూడదు, చెడు వ్యసనం ఉండకూడదు. ఈ ఫోన్ అన్నది చిన్నపిల్లలకి ఒక వ్యసనంలాగా మారిపోతూ ఉంది. తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలకి ఏం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చింది చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళ విధంగా మనం పిల్లలకి నేర్పించాలి. ప్రతి 3వ శనివారం మన రాష్ట్ర ప్రభుత్వం చెత్త బయట వేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మలేరియా ఎలా వస్తుంది, డెంగ్యూ ఎలా వస్తుంది, డయేరియా ఎలా వస్తుంది, ఇవన్నింటికి కారణం మనమే. సో మనమే చెత్త వేస్తాం. ఆ చెత్తని పంచాయతీ వాళ్ళు తీయాలి అని మనమే అడుగుతాం. ఈ స్కూల్ మనది కదా, మనది అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. స్కూల్ మనదే కదా. రోడ్డు కూడా బ్యాలెన్స్డ్ డైట్ పైన కూడా దృష్టి పెట్టాలి. ఆ విధంగా కూడా పిల్లలకి పాఠాల్లో కూడా చెప్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళకి దానిపైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికి ఈరోజు మేము ఈ సమావేశం కండక్ట్ చేశాము. 12:45 క్లోజ్ చేయాలి. అందుకే మిమ్మల్ని అందరినీ మాట్లాడమన్నాను. టైం కూడా అయింది. ఇందులో చాలామంది ప్రేయర్కి వెళ్ళాలి అని చెప్పారు, తర్వాత వాళ్ళు లంచ్ కూడా చేయాలి అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల పేరుని కూడా నిలబెడతారు. మరింత మంది నెక్స్ట్ ఇయర్ వచ్చి మన పాఠశాలలోనే చేరుతామన్న స్థాయికి ఈ సంవత్సరం రిజల్ట్ ఉంటుంది అని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చక్కగా కార్యక్రమం నిర్వహించినందుకు తల్లిదండ్రులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి అందరికీ కూడా, అలాగే మరి ముఖ్యంగా డయాస్ పైన ఉన్న పెద్దలందరూ కూడా స్కూల్లో ఉన్నతికి మీరందరూ సహకరిస్తూ ఉన్నారు. మీరందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చివరగా 100% రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రత్యేకమైన తరగతులు మీకు చెప్పినట్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. రైజింగ్ స్టార్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకు చూసుకుంటూ ఉన్నాం. మేడం గారు మేము చెప్పినట్టుగా మేడం గారు కూడా చెప్పారు, తల్లిదండ్రుల సహకారం ఉంటే మేము ఉపాధ్యాయులుగా ఏ ఫలితాన్ని అనుగుణంగా విద్యార్థులను పాఠశాలకు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక తల్లిదండ్రులకు, ఆహ్వానితులకు, ఆ తర్వాత జెంట్స్ మరియు బాయ్స్కు గ్రౌండ్లో వెనకాల బిల్డింగ్ దగ్గర స్వీకరించి అందరూ కూర్చోవాలి. జిల్లా పరిషత్ హై స్కూల్ చాగలమర్రి. ఈ జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మేడం గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి విద్యార్థులకు వారి యొక్క సందేశాన్ని అందజేసి మంచి ఇన్స్పైరింగ్గా చెప్పడం జరిగింది. వారికి మన పాఠశాల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి
పి గౌస్ముద్దీన్ ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి తులసమ్మ గారు, గ్రామ సర్పంచ్ చాగలమర్రి, మండల అధ్యక్షులు ఆర్ వీరభద్రుడు గారు, జెడ్పీటీసీ జి లక్ష్మీదేవి గారు, వీరందరికీ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరపున, ఉపాధ్యాయుల తరపున, తల్లిదండ్రుల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనలు. ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు అన్సర్ బాషా గారి తరపున వారి కుమారుడు, అలాగే బాబులాల్ గారు, సల్లా నాగరాజు గారు, హనీఫ్ గారు, అష్రఫ్ గారు, మల్లికార్జునరావు గారు, కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ అందరూ తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ఎంతవరకు పాల్గొంటున్నారు, క్లాస్ రూమ్లో వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, టీచర్ చెప్పినది స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా, పరీక్షల్లో ఏ విధంగా వాళ్ళు రాణించగలుగుతున్నారు, ఇవన్నీ తెలియజేయడానికి 2 గంటల సమయం మనం కేటాయించాము 9 నుంచి 11 వరకు. తల్లిదండ్రులతో మనం ఇంటరాక్ట్ అయ్యి అందరికీ కూడా హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నది ప్రతి విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డు కూడా తల్లిదండ్రులకి ఇచ్చి వారికి వివరించి వారి అప్రూవల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో రెండో విషయం ఏంటంటే మనకి ఈ రోజుతో 10th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము. రేపటి నుంచి 100 రోజుల ప్రణాళికతో ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షలకి అయ్యే విధంగా సన్నద్ధం చేసి పరీక్షల్లో చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసి మంచి మార్కులు వచ్చే విధంగా కూడా కృషి చేసే ఈ కార్యక్రమం ఒకటి మనం చేపడుతున్నాము. ఈ 10th క్లాస్ రిజల్ట్ అన్నది ఈ పిల్లవాడికి ఇచ్చే ఫస్ట్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఏమి భయపడకుండా వాళ్ళు ధైర్యంగా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఆ ఎగ్జామ్స్కి మనం సన్నద్ధం చేసుకుంటూ మనం పెడుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం మనకి అటల్ టింకర్ ల్యాబ్స్ అని చెప్పి, అలాగే ఈ పాల్ ల్యాబ్స్, నెక్స్ట్ చాలా ఎక్విప్మెంట్ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ కల్పించారు. అవి కూడా తల్లిదండ్రులకు మనం చూపించాలి. ప్రభుత్వం మన పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా సపోర్ట్ ఇస్తుంది. అలాగే చక్కని డొక్కా సిద్ధంగా మిడ్ ఇస్తూ ఉన్నాము. మన రాయలసీమ అలవాట్లకు తగ్గట్టుగా అది డిజైన్ చేసాము. అది కూడా ఈరోజు తల్లిదండ్రులందరికీ కూడా ఆ మిడ్ డే మీల్ తీసుకునే విధంగా ఇంకా ఏమన్నా అందులో లోపాలు ఏమన్నా ఉన్నా సరిదిద్దాల్సిందే ఏమన్నా ఉన్నా కూడా, లేదు అందులో ఐటమ్స్ మార్చమని చెప్పినా కూడా వాటిని కూడా మేము కన్సిడరేషన్లో తీసుకుని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టీచర్స్ కూడా చాలా మంచి స్కూల్ ఇది. దగ్గర 977 మంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 43 మంది ఉన్నారు. చాలా చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లల్ని తీసుకెళ్లే విధంగా వాళ్ళని మౌలు చేయాలని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जल सितरंगा, तव शुभ नामे जाहे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. Assembly dispersed. సరే, ఇది ఏంటి రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ 10th క్లాస్కి వచ్చేస్తాయి కదా. ఓకే, సర్క్యూట్ మొత్తం క్లోజ్ చేస్తే పవర్ ఎనర్జీ అన్నది వస్తుంది అంతేనా? సర్క్యూట్ మేడం, సోర్స్ లోడు కనెక్టింగ్ వైర్స్ ఉంటాయి మేడం. వైర్ కనెక్టింగ్ చేసుకుంటే మనం పవర్ ఇచ్చేదాన్ని బట్టి అది ఒకవేళ క్లోజ్
సర్క్యూట్ అంటే ఇస్తాను మేడం. ఇది లోడ్ మేడం, తీసుకుంటారు మేడం. వైర్స్ కనెక్ట్ చేయాలి మేడం. కనెక్ట్ చేసి ఆన్ చేసి మనకి ఏదైనా సిస్టమ్ ఆన్ చేసి పెట్టే మనకు కంప్లీట్గా డెస్క్టాప్ మీద టోటల్ ఫోల్డర్స్ అన్ని రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో జరిగే ప్రక్రియను ఏమంటారు? వాట్స్ ద ప్రాసెస్? ఇమీడియట్గా ఆన్ అవుతుందా సిస్టమ్? మళ్ళీ మనం ఆపరేట్ చేయడానికి కొన్ని సెకండ్స్ మినిట్లో తీసుకుంటారు. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఆ టైంలో ఏం జరుగుతుంది సిస్టంలో? తర్వాత దీని ద్వారా ఫైనల్ ఏం చేశారా? ఇలా పెట్టడం కాదమ్మా, ఇది డే టు డే లైఫ్లో మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది కూడా మీకు తెలియాలి. మనం ఇవన్నీ పెట్టిస్తున్నాము అంటే ఎక్కడ ఇది యూటిలైజ్ చేస్తున్నాం ఈ టెక్నాలజీ, ఆ నాలెడ్జ్ మనకి ఎలా మనకి సార్ రాసినట్టుగా ఏంటి సరే సింపుల్గా చెప్పు. ఫస్ట్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ ఏంటి? ఫస్ట్ జనరేషన్ అంటే మీ స్కూల్ మొత్తం ఇంటర్నెట్లో ప్రాసెస్ అంతా జరిగి సిస్టమ్ ద్వారా మనకు అవుతుంది. గుడ్. ఏదైనా అప్లికేషన్ చెప్తావా? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అన్నీ బయటగా చెప్పు. మన గవర్నమెంట్ ఏం చెప్పలేదు. మన తల్లి వందనం డేటా మీ స్కూల్లో ఎంటర్ చేస్తారు. చెప్పు, మీ స్కూల్లో ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? సర్వర్ ఎక్కడుంది? కదా ఇప్పుడు ఏమైందంటే టైప్ కూడా చేయొచ్చు, గవర్నమెంట్ ప్రెజెంటేషన్ కూడా నువ్వు చేయక్కర్లేదు. నెక్స్ట్ వొకేషనల్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఉంటుంది అన్నది కూడా చెప్పాలి. ఏంటి నవంబర్ 26కి జనవరి 26కి ఏంటి తేడా? అంటే ఏంటి? రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి? జనవరి 26 రిపబ్లిక్ డే అంటే ఏంటి? నా ఇంటి పేరు పూర్తిగా రాసుకుంటాను. మనోళ్ళు ఎవరున్నారా బాబు? అట్లా